మొన్న మనం లాకర్‌లో మీరు ఏవైనా వస్తువులు దాస్తే వాటిని ఇలా చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొని చెప్పి ఒక రీల్ చేశాం మొన్న. వాటికి మ్యాక్సిమం ఒక 8500 మంది వ్యూస్ వచ్చారు మ్యాక్సిమం. చాలా వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్టింగ్. అదేవిధంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను ఆ రోజు. 8500 మంది చూశారు కానీ మన ఛానల్‌కి సబ్స్క్రిప్షన్ కూడా చేసుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అయితే ఇవి చూసి ఇంకొకతను నాకు మెసేజ్ చేశారు. ఏమిటంటే, సార్ బ్యాంక్ లాకర్‌లో మనము గోల్డ్ గానీ, ల్యాండ్ డాక్యుమెంట్స్ గానీ పెట్టొచ్చా? ఒకవేళ అవేమైనా అయితే వాళ్ళకేమైనా సంబంధం ఉంటదా అని. అయితే అక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. బ్యాంక్ లాకర్‌లో మీరు గోల్డ్ పెట్టేటప్పుడు గానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు గానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవన్నీ పెట్టేటప్పుడు సదరు బ్యాంక్ మేనేజర్‌కి మీరు తెలియజేయాలి ఖచ్చితంగా. తెలియజేసిన తర్వాత అదేవిధంగా బ్యాంకు ఏవైనా అగ్నిమాపక ప్రమాదాలకు కానీ, ఏవైనా ప్రమాదాలకు గురైనప్పుడు కానీ, దొంగతనాలకు గురైనప్పుడు కానీ మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెదలుపట్టేస్తే బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి సమాధానం ఉండదు, సంబంధం ఉండదు, మీకు ఎటువంటి సమాధానం ఇవ్వరు. అదే గోల్డ్ ఏదైనా కొన్ని కారణాల వల్ల పోయిందనుకోండి, ఖచ్చితంగా వాటికి సంబంధించి గోల్డ్ వాల్యూని లెక్కేసి మీకు కన్సెప్షన్ అమౌంట్ అంటే నష్టపరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ఉపయోగపడేదని నాకు తెలుసు. కాకపోతే ఎక్కువ కాలం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏవి కూడా మీ లాకర్‌లో ఉంచకండి. లాకర్ అనేది కేవలం మీ ఒక్కరికి మాత్రమే తెలిసేటట్టు ఉంచుకునే ఒక సీక్రెట్ బాక్స్ అంతే. అది 1 ఆర్ 2 మంత్స్ వరకే మెయింటైన్ చేయండి. తర్వాత ఆ ఇంపార్టెంట్ థింగ్స్‌ని మారుస్తుండండి. లేదు అని అంటే నష్టపోతే బ్యాంకు వాళ్ళు ఏమీ చేయలేరు. ఇక మీ ఇష్టం. ఓకే. ఈ రీల్‌ని ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.